ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పింఛన్ల సమయం అయితే ఆ సమయం అయితే చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ నెల ఆఖరిలోపు మనకైతే ఎన్ని జిల్లాల వారికి పింఛన్ల డబ్బులు జమ చేస్తున్నారో, ఈ నెల ఆఖరిలో ఎప్పుడు జమ చేస్తారో, లేకపోతే ఈ నెల ఆఖరిలో పింఛన్లు అనేవి జమ చేస్తారో, మళ్ళీ ఆగస్ట్ నెలలో పింఛన్లు జమ చేస్తారో, లేదంటే మన కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో, మరియు ఈ నెల పింఛన్లు ఎప్పుడు ఇస్తారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలో అయితే చూద్దామండి. వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లోనైతే ఇస్తూ ఉంటా. ప్రతి ఒక్కళ్ళు అయితే మొదటిసారి చూసిన వారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే జూలై ఆఖరి నెల వచ్చేసరికి పింఛన్లు అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకైతే తెలంగాణలో ఆసరా పింఛన్లను ఇంకానైతే స్టార్ట్ అవ్వలేదు. సో ఈ నెల ఆఖరి 28వ తారీఖు నుంచి పింఛన్లు ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందనైతే చెప్పడం అయితే జరిగింది. సో 28వ తారీఖు నుంచి, లేకపోతే దాని తర్వాత తారీఖు నుంచి పింఛన్ల ఆసరా మరియు చేయూత పింఛన్లు, వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు చేయూత పింఛన్లు, ఆసరా పింఛన్లు, ఈ డబ్బులు అనేవి అకౌంట్ల ద్వారా వారి చేతి ద్వారానైతే ఇవ్వడానికైతే ఛాన్స్ ఉందని అయితే మనకైతే చెప్పడానికైతే ఛాన్స్ ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే కొత్త పింఛన్లు కూడా ఆగస్ట్ నెల నుంచి ఇస్తారా, లేదంటే ఎప్పటి నుంచి ఇస్తారో కీలక అప్డేట్ అనేది రానుంది మరి 2 వారాల్లో. సో దానిపైన కూడా మనం అయితే అప్డేట్ ఇస్తామండి. సో అప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఎవరైనా పింఛన్ డబ్బులు పడుంటే ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా పింఛన్ డబ్బులు ఇస్తే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మనకైతే ఎవరైతే ఇంకా పింఛన్ తీసుకోలేరో వారి నెల ఆఖరులో అయితే పింఛన్లు అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.